జూనియర్ డాక్టర్ హత్యాచార ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని వాడిని కవిత సర్కార్ అనే ఒక న్యాయవాది వాడిని విచారించడం జరిగిందనమాట. ఈ సందర్భంగా ఈ పాలిగ్రఫీ టెస్ట్, అదే లైవ్ డిటెక్టివ్ టెస్ట్ని ఎంత ఈజీగా ఎలా ఒప్పుకున్నావు నువ్వు అని చెప్పేసి వాడిని ప్రశ్నిస్తే వాడేం చెప్పాడంటే, అసలు నేను ఈ తప్పే చేయలేదు, కావాలనే నన్ను ఇలా ఇరికిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. మనం మొదటి నుంచి చెప్తున్నాం కదా, సో వాడు ఇందులో ప్రధాన నిందితుడే, కానీ వాడు ఒక్కడే మాత్రమే లేడు, చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి. కానీ ఆ కోల్కతా పోలీసులు మాత్రము లేదు ఒక్కడు మాత్రమే ఉన్నారని చెప్పేసి ఈ కేసుని తప్పుదో పట్టించడానికి చూస్తున్నారనమాట. అట్ ది సేమ్ టైం వీనికి సైకో అనాలసిస్ టెస్ట్ చేస్తే అందులో బయటపడిన విషయం ఏంటంటే వీడికి జంతు లక్షణాలు ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్ కంటే ముందు ఒక 2 వ్యభిచార గృహాల దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత కూడా మళ్ళీ వీడు ఆమె దగ్గరికి వెళ్ళి ఇలాంటి అత్యాచారం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిరోజు సుప్రీంకోర్టు ఒక లైవ్ టెలికాస్ట్ కూడా వదలడం జరుగుతుంది, ప్రతిరోజు మనం వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. సో ఇదనమాట దీనికి సంబంధించి.